ఏం డౌట్ ఉంది నీకు? మ్యాథ్స్ మిస్ క్లాస్ రూమ్లో 2 ఫ్యాక్టోరియల్ 2 3 ఫ్యాక్టోరియల్ 6 4 ఫ్యాక్టోరియల్ 24 అని రాస్తుంది. అలా ఒక్కొక్క నెంబర్కి ఫ్యాక్టోరియల్ ఎలా వస్తుంది? అయ్యో ఇంతేనా? ఇది చాలా సులభమైంది. నేను నీకు బాగా అర్థమైనట్లు చెప్తాను. ఇప్పుడు చూడు, ఇది చదువు. దినాక ఇది చదువు. దింకానా ఇది చదువు. కా దిన్నా ఇది చదువు. కా నా దిన్ ఇది చదువు. నా కా దిన్ ఇది చదువు. నా దిన్ కా ఇప్పుడు ఇది చదువు. దినాక. అరే ఇది ముందునే వచ్చిందే. అదే నేను నీకు చెప్తా అన్నా. 3 అనే నంబర్కి ఫ్యాక్టోరియల్ అనేది 6 వస్తాయి. అలాగే ఒక్కొక్క నంబర్కి ఫ్యాక్టోరియల్స్ అనేది అలా మారుతూ ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా ఒక్కొక్క నంబర్కి ఆ ఫ్యాక్టోరియల్స్ ఎలా వస్తాయి అని? నాకు బాగా అర్థమైంది కుల్సుమ్. మేము మరొక కృత్యంలో మీ ముందు ఉంటాము. ధన్యవాదాలు.